గొడవ చేస్తే, కొడితే, తిడితే శిక్షించేవారే ఉన్నారు గాని అలాంటి పాపిని మార్చడానికి ఎవరు రాలేదు. చూడండి, యేసు ప్రభువారు పాపిని రక్షించడానికి వచ్చాడు. పాపిని తన పాపము నుండి రక్షించడానికి లోకరక్షకుడు యేసు ప్రభువారు 2024 సంవత్సరాల పూర్వమే ఆయన కన్య మరియ గర్భమున జన్మించాడు. ఆయన పుట్టుకలో పాపం లేదమ్మా, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన అన్నాడు, యేసు ప్రభువు చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపిస్తారా అని అన్నాడు. యేసు ప్రభువు ఒక్కడే భూ చరిత్రలో, ఈ సృష్టి చరిత్రలో, మానవ చరిత్రలో ఒక యేసు ప్రభువు ఒక్కడే నాలో పాపం లేదని చెప్పాడు. మనలో ఎంత పాపం ఉంది! ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఎన్ని అబద్ధాలు ఆడతాం, ఎన్ని చెడ్డ చూపులు చూస్తాం, ఎన్ని దూషణ మాటలు మాట్లాడతాం, ఎంత మంది గురించి చెడుగా తలాస్తాం, ఎన్ని చెడ్డ హృదయంలో పెట్టుకుంటాం. ఎన్ని పాపాలు, లెక్కలేని పాపాలు, లెక్కలేని పాపాలు. దొంగతనం చేస్తారు, మోసం చేస్తారు, నరహత్యలు చేస్తారు, పగ పెట్టుకుంటారు, చెడ్డ అభిప్రాయం కలిగి ఉంటారు. ఇవన్నీ పాపాలు. మరి పాపంలో చనిపోతే ఎక్కడికి వెళ్తాడు మానవుడు? బైబిల్ చెప్తా ఉంది, అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని. ప్రతి మానవుడు, తల్లి గర్భంలో పుట్టిన ప్రతి మానవుడు పాపి అని బైబిల్ చెప్తా ఉందమ్మా. బైబిల్లో భక్తుడు అంటా ఉన్నాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని. మానవుడు జన్మతః పాపి అని బైబిల్ సెలవిస్తా ఉంది, భక్తులు చెప్తున్నారు. మనం కూడా పాత వాళ్ళని, వయసులో ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు, చాలా ముసలి వాళ్ళను, మన జన్మే పాప జన్మ అని. పాపములో పుట్టాం, పాపపు మాటలు మాట్లాడతాం, పాపపు యోచనలు, పాపపు తలంపులు, పాపపు పనులు చేస్తాం, ఎన్ని పాప పనులు. కాబట్టి పాపములో చనిపోతే ఎక్కడికి నువ్వు చనిపోతే నీ జీవిత ప్రయాణము. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? మనం చనిపోతే, పాపులు చనిపోతే ఎక్కడికి వెళ్తారంటే, చూడండి, చాలా మందిని అడిగాను, పాపులు చనిపోతే ఎక్కడికి వెళ్తారంటే, ఎక్కడికి వెళ్తామో తెలియదయ్యా అన్నారు. ఎక్కడికి వెళ్తామో తెలియదన్నారు. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా దేవుని మాటలు సెలవిస్తా ఉన్నాయి, పాపం చేసిన వారు, పాపం వల్ల వచ్చే జీవితము మరణము, నిత్య నరకానికి, ఆరని అగ్నిగుండానికి పాపి చనిపోతే వెళ్తాడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఒక బైబిల్ గ్రంథం మాత్రమే చెప్తా ఉంది పాపి చనిపోతే నిత్య నరకానికి వెళ్తాడని. మరి ఎవరు రక్షించాలి నిత్య నరకం నుంచి? పాపం నుంచి ఎవరు రక్షించాలి? నిన్ను నిత్య నరకం నుంచి ఎవరు కాపాడాలి? యేసు ప్రభువారే. ఆ దేవాది దేవుడు మనల్ని పుట్టించిన సృష్టికర్త అయిన యేసు ప్రభువారు ఆయన మానవ అవతారం వేసుకొని ఆయన ఈ లోకానికి వచ్చి నరుడుగా జన్మించాడు. ఆయన పాపముల నుంచి ప్రతి మానవుని రక్షించడానికి, నిత్య నరకానికి వెళ్తున్న మానవుని రక్షించడానికి, ఆరని అగ్నిగుండానికి వెళ్తున్న మానవుని రక్షించడానికి యేసు ప్రభువారు లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఏదో మాయమంత్రాలు చెప్పి యేసు ప్రభువారు మనల్ని రక్షించలేదు గాని రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగనేరదు. పాపిని రక్షించాలి, పాపం నుండి, నిత్య నరకం నుండి రక్షించాలంటే రక్తం చిందించబడాలి. ఎవరి రక్తము? ఇదిగో నా రక్తంలో పాపం ఉంది, నీ రక్తంలో పాపం ఉంది. మరి పరిశుద్ధుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభువారే పరిశుద్ధుడు. కన్య మరియ గర్భమును జన్మించాడు, ఆయన కన్యకకు పుట్టాడు. మనం తల్లిదండ్రులకు పుట్టాం. యేసు ప్రభువారు ఆయన తల్లిదండ్రులకు పుట్టలేదు, ఒక పెళ్లి కాని కన్యకకు పుట్టాడు. పరిశుద్ధుడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఆ పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో మన కొరకు కార్చాడు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువారు శిలువ మీద నుంచి దిగి రాలేదు కదా, తను తానే రక్షించుకోలేదు, మనల్ని రక్షిస్తాడని అనుకుంటారు. అమ్మలారా, అక్కలారా, ఆయన శిలువ మీద ఎక్కింది దిగడానికి కాదు, శిలువ మీద తన రక్తం కార్చాలి. అప్పుడే పాప విమోచన, పాప విమోచన, అప్పుడే పాపానికి పరిహారము, అప్పుడే పాప పరిశుద్ధుడిగా మార్చగలుగుతాడు. బైబిల్ రాబడింది, యేసు రక్తం మాత్రమే మానవ పాపం నుంచి మానవుని విడిపించగలదు. యేసు రక్తం ద్వారా మానవుని పాపములన్నీ తొలగిపోతాయి. యేసు ప్రభు రక్తం ద్వారా పాపి పరిశుద్ధుడైతాడు, నిత్య నరకం తప్పించుకుంటాడు, మోక్షంలో ప్రవేశిస్తాడు. ఇలాగా ఉన్నపాటుని మన పాపములు మనం ఒప్పుకుంటే చాలు. ఒక తల్లి తన పిల్లోడిని కొడుతా ఉంది, నువ్వు మళ్ళీ తప్పు చేస్తావా అని. ఆ తల్లి తనను ఆ చిన్న నోటి నుంచి తప్పు చేయను అని ఆ తప్పు నోటి నుంచి పలికించేదాకా కొట్టింది. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు క్షమించి వదిలిపెట్టింది. దేవుడు కూడా అంతే. నువ్వు కనుక నీ పాపాలు ఒప్పుకుంటే చాలు, ప్రేమగల దేవుడు యేసు ప్రభువారు నీ పాపాలన్నీ క్షమిస్తాడు. యేసు ప్రభువారు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు అడిగితే. లేకపోతే చనిపోతే నిత్య నరకం ఉంది.
మిమ్మల్ని ప్రేమతో మిమ్మల్ని బతిమలాడేది ఏంటంటే, పాపంలో చనిపోతే నరకం ఉంది ప్రియ సహోదరుడా, యేసునందు మోక్షం ఉంది, నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది, పాప క్షమాపణ ఉంది, నిత్య నరకం తప్పించుకుంటాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. నేను పాపిని ప్రభాని చిన్న ప్రార్థన మనసులో చేస్తే చాలు, ఎక్కడ వెళ్ళవలసిన అవసరం లేదు. నీ పాపాలు పటాపంచలైపోతాయి. యేసునందు విశ్వాసం ఉంచును. నీవు నీ ఇంటి వారిని ఆత్మరక్షణ పాప క్షమాపణ పొందుదురు మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమగల మా ప్రియపరులకు తండ్రి, పరిశుద్ధులైన దేవా, ఈ ప్రాంత ప్రజలు మీరు ప్రేమించి ప్రభా వారి కొరకై పరలోకము నుండి మీ మాటలు దాసు నిలబెట్టుకుని నిత్యజీవం కొరకైన మాటలు, రక్షణ కొరకైన మాటలు మీరు వినిపించినారు. విన్నవారిలో మీ రక్షణ కార్యం జరిగించు. ముందుకెళ్తున్న మీ సన్నిధి తోడుగా సహాయం చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థన వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆపుదాను